వాస్తు అంటే అది విశ్వకర్మల వారు మనకు అందించారు. ప్రతి ఇంట్లో కూడా ఇల్లు కాలమానము అనే లగ్నము అనేది ఉంటుంది. ఆ లగ్నాన్ని విశ్వకర్మనే చెప్పారు. ఏ లగ్నంలో యజమానికి ఎవరికి చేస్తున్నాం వాళ్ళ శుభగడియల్లో ప్రారంభించాలి అని. తర్వాత ఏదైనా మనం ప్రారంభించాలి అనుకొని మనం ప్రయత్నించినప్పుడు అది చాలా దీర్ఘకాలిక సమయాన్ని తీసుకుంటుంది అంటే ఆ లగ్నం మంచిది కాదు అని అర్థం. ఆయన రాశాడు, విశ్వకర్మనే చెప్పింది ఇది. అలా ప్రతి ఒక్కటి కూడా కాల పరిమాణం అనేది ఉంటుంది. అలా ఏదో తెలిసి తెలియకుండా అజ్ఞానంగానో జ్ఞానంతోనో కాల పరిమితం లేకుండా అర్జెంట్ తొందరపాటులో గ్రూప్ ప్రవేశాలు అవి ఇవి చేసేసి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారనుకోండి, దానికి పరిష్కారం ఏమీ లేదు. ఒకటే, ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి స్వామి అనుకుని ఒక శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అది ఎన్నో రకమైన వాస్తు దోషాలను నివారణ చేస్తుంది. అదే విధానంగానే దీనికి ఆధారం కూడా ఇదే విశ్వకర్మ వాస్తులో మేము తీసుకొనే ఆ ఒక అద్భుతమైన శ్రీవాస్తుని మేము తయారు చేసాం. అది ఇంట్లో ఉంటే ఎన్నో దోషాలు దూరం అవుతాయి.